ఓకే. హాయ్ గిరి. హాయ్ హాయ్ కార్తికేయ. ఈరోజు ఏం లేదు, నీ గురించి తెలుసుకుందామంటే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ ఊరు? మాది విజయనగరం. విజయనగరం. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ గా విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చారు. స్కూలింగ్ అది ఎక్కడ? స్కూలింగ్ అంతా శ్రీకాకుళంలో జరిగింది. శ్రీకాకుళం. ఇంటర్మీడియట్ నుంచి నేను విజయవాడ వచ్చాను. ఇంటర్మీడియట్ విజయవాడ వచ్చారు. ఇంటర్ ఎక్కడ, ఏ కాలేజ్? నారాయణ జూనియర్ కాలేజ్. నారాయణ జూనియర్ కాలేజ్. బీటెక్ ఇప్పుడు లక్కిరెడ్డి బాలరెడ్డి. ఏ చదువుతున్నారు? ఫోర్త్ ఇయర్. బ్రాంచ్ సిఎస్సిఏఎం. అంటే ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది 90% మెంబర్స్ సిఎస్సికి వస్తున్నారు కదా. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళందరూ. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ప్రతి ఒక్కరు సిఎస్సిలో జాబ్స్ ఉంటాయి, లైక్ ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ ఉంటాయి అని వస్తున్నారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా స్కిల్స్ బిల్డ్ చేసుకోకుండా వాళ్ళ టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. సో అలా టైం ని వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ఏ పర్పస్ తో అయితే జాయిన్ అయ్యారో ఆ ట్రెండింగ్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సిలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ వారికి వేరే ఈసీఈ ఎలక్ట్రికల్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎలక్ట్రికల్ లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఎక్కడ మెకానిక్ లోడ్ అయినా ఎలక్ట్రికల్ అయినా కానీ లాస్ట్ కి సిఎస్సి లోనే మళ్ళీ వస్తున్నారని చెప్తున్నారు. అది నిజమేనది? నిజమేనా అంటే నాట్ 100% నిజం కాదు. ఒక 60% ఏంటంటే ప్రతి ఒక్కరు ఐటీ జాబ్ నే చూస్ చేసుకుంటున్నారు. కానీ ఆ కోర్ లో ఇంకా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి, మెకానికల్ లో చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. సో వాటిని కాకుండా ఐటీలోనే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఐటీలో కొన్ని జాబ్స్ ఈజీగా వస్తాయి. కొన్ని అన్ని కాదు, కొన్ని ఈజీగా వస్తాయని సో వాళ్ళు ఇటువైపు చూస్ చేసుకుంటున్నారు. మామూలుగా మనకి లైఫ్ లో అనేది ఒక బీటెక్ అనేది ఒక వేరే లెవెల్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ దాకా మనకి ఏదో అందరు కట్టేసినట్టు జైల్లో ఉన్నట్టు ఉంటుంది. బీటెక్ వచ్చాక రెక్కలు వచ్చినట్టు అంతా మనకి ఫ్రీగా ఉంటుంది 4 years. మీ లైఫ్ లో ఎలా ఉంది బీటెక్ జర్నీ? నా లైఫ్ బీటెక్ జర్నీ అంటే ఫస్ట్ నేను నా బీటెక్ కౌన్సిలింగ్ నుంచి స్టార్ట్ చేస్తా. సో నా బీటెక్ కౌన్సిలింగ్ అనేది అది ఒక పెద్ద సాహసం లానే చేశాను నేను. ఎందుకంటే ఫస్ట్ నేను మన లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ లో సీట్ వచ్చింది. సో జాయిన్ అయ్యా, మంచి ర్యాంక్ వచ్చింది, జాయిన్ అయ్యా, ఫ్రెండ్స్ అందరూ కలిశారు. సో ఓకే, అంతా బానే ఉంది. బట్ కొంతమంది ఏం చెప్పారంటే నీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా, నీకు వచ్చిన ర్యాంక్ కి ఇంకా మంచి కాలేజ్ వస్తుంది కదా, లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజే ఎందుకు అని అన్నారు. సో నా మైండ్ లో కూడా ఒక థాట్ అనేది వచ్చింది, ఈ కాలేజ్ ఎందుకు, ఇంకా మంచి కాలేజెస్ ఉన్నాయి కదా విజయవాడలో అని. సో ఆ థాట్ రావడంతో నేను వేరే కాలేజ్ పెట్టుకున్నా. సో ఆ కాలేజ్ పెట్టుకోగానే ఇంకా ఆ కాలేజ్ మీరు చెప్పినట్టు ఇంటర్ వరకు ఎలా అయితే ఇరికి అంటే కట్టేసినట్టు ఎలా ఉంటుందో సేమ్ ఆ కాలేజ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు అలానే అనిపించింది. బీటెక్ కూడా అలానే ఉంది. నా ఇంటర్ లైఫ్ లో మళ్ళీ నేను వెళ్ళిపోయా అనుకున్నా. సో అప్పుడు నేను చాలా బాధపడ్డా. ఇంత మంచి కాలేజ్, ఇంత మంచి ఫ్రెండ్స్ అండ్ చాలా ఫ్రీడమ్ ఉంటది లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ లో. సో ఈ కాలేజ్ వెళ్ళిపోయాని చాలా బాధపడ్డా. అండ్ థర్డ్ కౌన్సిలింగ్ కోసం నేను చాలా వెయిట్ చేశా. సో థర్డ్ కౌన్సిలింగ్ కూడా నేను డైరెక్ట్ గా ఏపీ ఎంసెట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయి, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయి పిటిషన్ వేసాను నేను. సో అలా పిటిషన్ వేస్తే వాళ్ళు మా పిటిషన్స్ అన్ని తీసుకొని థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. లక్కీలీ నేను మళ్ళీ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్కి వచ్చేసాను, మళ్ళీ రిటర్న్ అయిపోయా. సో తర్వాత ఇంకా నా బీటెక్ లైఫ్ అంటే ఇంకా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంకా అందరిలానే ఎంజాయ్ చేస్తూ గడిపేసా. 2 years క్యాజువల్ గా అయిపోయింది. ఇంకా నేను థర్డ్ ఇయర్ లోకి వచ్చాక రియలైజ్ అయ్యా అసలు మనం చేయాలనుకుంది ఏంటి, చేస్తుంది ఏంటి అని రియలైజ్ అయ్యా. సో అలా రియలైజ్ అవడంతో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. వర్క్ అంటే ఏ రిలేటెడ్ వర్క్ అంతా తెలుసుకోవడం, ట్రెండింగ్ టెక్నాలజీస్ అసలు ఏమవుతున్నాయి అనేది తెలుసుకోవడం. సో ఇలా తెలుసుకుంటూ నేను ఒక్కడిని తెలుసుకుంటున్నా, ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ నాకు ఎక్కడో చిన్న నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇది తెలుసుకుంటే బాగుంటది కదా అనిపించింది. సో ఆ ఆలోచనతో నేను కాంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి అది ఒక కీ పాయింట్. ఎస్, ఇప్పుడు నేను 4th year కంటిన్యూ అవుతున్నా. ఇప్పటి వరకు అయితే నా బీటెక్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ తో మంచిగా చాలా బాగా అయిపోయింది. సో ఆల్ గోయింగ్ గుడ్ అంటారు. ఆల్ గోయింగ్ గుడ్. ఓకే. మామూలుగా ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో మూమెంట్స్ ఉంటాయి, హ్యాపీ, సాడ్ ఉంటాయి. లైఫ్ లో మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటి? మోస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే నాకు లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ లో సీట్ రావడమే నేను మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యా. అది కూడా నాకు లైక్ ఫ్రీ సీట్ లో వచ్చింది, ఫ్రీ దీంట్లో వచ్చింది, రీఎంబర్స్మెంట్ లో వచ్చింది. సో మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దాని ద్వారా నేను ఏంటంటే కొంత మనీ కట్టకుండా చదువుకోవచ్చు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తర్వాత నేను ఆ తర్వాత అంతగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అంటే ఏం లేవు అసలు.
ఆ తర్వాత నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాక ఒక రీల్ అనేది చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ 500K వ్యూస్ అనేవి వెళ్ళాయి. ఓకే. సో ఆ టైంలో నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు అనుకోలేదు ఆ వీడియో నేను చేస్తాను కూడా అనుకోలేదు. అనుకోకుండా చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఓకే. సో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ రోజు. మరి సాడ్ మూమెంట్ ఏంటి? బాగా సాడ్ మూమెంట్ చెప్పలా ఇక్కడ. చెప్పండి, పర్లేదు. అంటే లైక్ మన నేమ్స్ ఉంటే నేమ్స్ మెన్షన్ చేయకుండా మామూలుగా చెప్పండి. అలా చెప్పండి, ఏమో పే చేసుకోండి. ఓకే, అంతా ఎడిటింగ్ లో తీసా. చెప్పండి. సాడెస్ట్ మూమెంట్ అంటే లైక్ ఒక పర్సన్ విషయంలో నేను చాలా బాధపడ్డా. లైక్ చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయా. ఓకే. సో అది నా లైఫ్ లో వెరీ సాడెస్ట్ మూమెంట్ అసలు. దాంతో నాకు యాక్సిడెంట్ అయింది. నా కాలుకి ఒక మూమెంట్ లో యాక్సిడెంట్ అయింది. సో ఆ యాక్సిడెంట్ అయిందనే విషయం తెలుసు కూడా ఆ పర్సన్ ఇంకో పర్సన్ తో ఉంటుంది. సో ఆ విషయంలో నేను తీసుకోలేకపోయా, చాలా బాధపడ్డా. ఇట్స్ ఓన్లీ వన్ సాడెస్ట్ మూమెంట్ అదే. ఇప్పుడు మనకి బీటెక్ లో కొత్తగా ట్రెండింగ్ ఏంటంటే, చాలా ట్రెండింగ్ కాదు, ఎప్పటి నుంచి ఉన్నవే లవ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది ట్రూ లవ్ కి ఫేక్ లవ్ కి డిఫరెన్స్ తీసుకోలేకపోతున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రూ లవ్ అంటే ఏంటి, ఫేక్ లవ్ అంటే ఏంటి? ట్రూ లవ్, ఫేక్ లవ్ వాటిని చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా రాలేదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ఏంటంటే, ట్రూ లవ్ అంటే ఒక పర్సన్ ఇష్టపడ్డా, ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్. ఇప్పుడు బాయ్ అనేవాడు తన థింకింగ్ క్యాపబుల్ ఎలా ఉంటదంటే, తన థాట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు బాయ్ అనేవాడు. గర్ల్ ఏం చేస్తారంటే ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాము, సో ఆ ప్రెజెంట్ మూమెంట్ నే ఫీల్ అవుతారు గర్ల్ అనేవాళ్ళు. సో ఆ బాయ్ అనేవాడు ఫ్యూచర్ మూమెంట్ ఆలోచిస్తూ కొంచెం టైం ఇవ్వకపోవడం అట్లాంటివి ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ ని గర్ల్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ తర్వాత లైఫ్ ఏదైతే ఉంటుందో అది చాలా హ్యాపీగా జరుగుతుంది. సో దాన్ని నేను ట్రూ లవ్ అనుకుంటా. ఇంకా ఫేక్ లవ్ అంటే ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫేక్ లవ్ లే ఉన్నాయి. ఆల్మోస్ట్ అండ్ మీ జూనియర్స్ కి ఏమనుకుంటున్నారు ఐడియాస్, అంటే అడ్వైజ్ ఏమి ఇస్తా ఉన్నారు బీటెక్ జాయిన్ అయిన బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే, సో ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారంటే ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సిన అవసరం లేదు, పడి చదివేసి అంత అవసరం లేదు. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఎంజాయ్ చేయండి. అలానే కోడింగ్ లో కూడా కొద్దిగా ఒక 1 hour 2 hours డైలీ మీరు వర్క్ చేసుకుంటే ఫైనల్కి వచ్చేసరికి ఏంటంటే మన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలంటే 3 rounds ఉంటాయి. సో ఫస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రౌండ్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. కట్ చేసుకున్నాము. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఈ 3 rounds ని మనకు ఫస్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఎవరు చెప్పరు. ఫస్ట్ ఇయర్ లో అసలు ఎవరు చెప్పరు. ఏవో సబ్జెక్ట్స్ తీసుకొస్తారు, ఆ సబ్జెక్ట్స్ కి అసలు క్రెడిట్స్ కూడా ఉండవు. బీటెక్ లో ఈ సబ్జెక్ట్ ఉంది అంటే షాక్ అయ్యే రోజులు కూడా ఉంటాయి మనకి. సో అట్లాంటి సబ్జెక్ట్స్ అన్నిటిని క్యాజువల్ గా చదివేసి సిజిపిఏ మెయింటైన్ చేసుకుంటూ ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ మీద అనేది నాలెడ్జ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పక్కా ఇంజనీరింగ్ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారంటే కోడింగ్ మీద మీకు ఎంతో కొంత గ్రిప్ ఉండాలి. ఐదర్ వెబ్ డెవలప్మెంట్ అయినా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లైక్ డిఎస్సి అయినా. సో ఫస్ట్ ఇయర్ నుంచే కొద్దిగా ఒకేసారి బర్డెన్ గా నేర్చుకోవడం కంటే ఫస్ట్ ఇయర్ నుంచే కొద్దిగా నేర్చుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది, అంత ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అవ్వరు. సో నేను వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఇదే. నీ గోల్ ఏంటి లైఫ్ లో నాకంటూ ఫస్ట్ నా గోల్ ఏంటంటే ఒక మంచి జాబ్ లో ఉండాలి. ఒక డీసెంట్ శాలరీ వచ్చే జాబ్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ యాజ్ ఏ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నా. సో నేను కాంటెంట్ క్రియేషన్ లో ఇంకా ఒక మంచి రేంజ్కి వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండాలి. సో ఆ పొజిషన్ లో ఉంటూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి నేను ఏదైతే చేయాలనుకున్నానో నా థాట్స్ అన్ని, ఇంకా నా ఐడియాస్ కూడా, నా నాలెడ్జ్ ని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఇంకా నేను ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి వెళ్ళానంటే ఒక 4-5 members ఉన్నారు. సో వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయాలి. సో ఈ టెక్ ఎక్స్ప్లోరర్ గిరి ఇలా సో అండ్ సో కాంటెంట్ చేస్తాడు, స్టూడెంట్స్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇలా నన్ను రికగ్నైజ్ చేయాలి. సో ఐ వాంట్ టు బిల్డ్ మై ఓన్ లైక్
ఓన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ. సో ఐ వాంట్ టు బిల్డ్ మై ఓన్ ఐడెంటిటీ. సో గేమ్స్ అంటే ఇష్టమేనా? యా, చాలా ఇష్టం. గేమ్ ఆడుతూ ఎక్కువగా నేను ఆడేది క్రికెట్ ఆడతా. ఎక్కువ ఆడుతా. సో క్రికెట్ చాలా ఎక్కువ ఆడతా. రీసెంట్ గా ఆడేవా? యా, రీసెంట్ గా అంటే ఇప్పుడే ఒక 10 minutes బ్యాక్ క్రికెట్ ఆడొచ్చా. సో అది కూడా ఒక 5 to 10 minutes ఆడాం. క్లాస్ బంక్ కొట్టి ఆడాం. సో అంతకు ముందు ఫ్రెండ్స్ తో కలిపి క్లాస్ అంతా బంక్ కొట్టి ఫ్రెండ్స్ తో కలిసి గోడ దూకెళ్ళి లైక్ మా పక్కనే ఇండోర్ స్టేడియం అనేది ఉంటుంది. సో కాలేజ్ పక్కన ఇండోర్ స్టేడియం అనేది ఉంటుంది. సో అక్కడ గోడ దూకెళ్ళి అందరం కలిసి ఒక 3 to 4 hours వరకు క్రికెట్ ఆడుకున్నాం. వితౌట్ ఎనీ బ్రేక్ 3 to 4 hours వరకు ఆడుకున్నాం. సో క్రికెట్ ఆడేటప్పుడు ఏంటంటే నాకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గినట్టు ఉంటుంది. సో ప్రపంచానికి దూరంగా టెక్నాలజీ, ఫోన్ అవన్నీ పక్కన పెట్టేసి ఆ పిచ్ లోకి వెళ్తే ఏదో తెలియని ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం ఉంటుంది. సో క్రికెట్ నేను చాలా ఎక్కువగా ఇష్టంగా ఆడతాను. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నా కాబట్టి నీ లైఫ్ లో ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పు. నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇద్దరని చెప్పలేను, ఒక 3-4 members ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. ఎందుకంటే నేను ఎవరితో అయినా ఈజీగా కలిసిపోతా. సో ఫస్ట్ నా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో నా చైల్డ్హుడ్ లో లోకేష్ అని, నా చైల్డ్హుడ్ నుంచి, సో నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు తను కూడా బీటెక్ వేరే కాలేజ్లో చదువుతున్నాడు. సో ఇప్పటి వరకు కూడా మేమిద్దరం కలిసే ఉన్నాం. సో తను నా బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్. అండ్ నా 9th నుంచి 10th వరకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరే చైతన్య. చైతన్య తను నాకు బాగా కనెక్ట్ అయ్యాడు. నా థాట్స్, తన థాట్స్, ఇద్దరి థాట్స్ కొంచెం మ్యాచ్ అయ్యాయి. సో అలా ఇప్పటి వరకు కూడా మేము మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం. మేము బావా అని పిలుచుకుంటాం. మన కాలేజ్ స్కూల్ డేస్ లో తెలిసిందే కదా, ఫ్రెండ్స్ మధ్య బావా మావ అని పిలుచుకుంటారు. సో తను నా బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ నా ఇంటర్లోకి వచ్చేసరికి చిరుచరణ్ అనే ఒక పర్సన్ ఉంటారు. చిరుచరణ్. సో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. లైక్ ఇప్పటికీ కూడా తను ఏంటంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. నా థాట్స్ కైనా, ఇంకా నేనేం చేయాలనుకున్నా కానీ నాకు సపోర్ట్ ఇచ్చి మంచిగా రెస్పెక్ట్ ఇస్తాడు. సో తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మన బీటెక్ లో వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అంతా నాకు చాలా క్లోజ్ ఉంటారు. ఎప్పుడు నాకు అంటే నన్ను బాగా కేర్ చేసేవాళ్ళు, లైక్ అలాంటి వాళ్ళే నా ఫ్రెండ్ సర్కిల్ లో మొత్తం ఉన్నారు. సో బీటెక్ లో అందరూ ఆల్మోస్ట్ నా క్లాస్ అంతా నా బెస్ట్ ఫ్రెండ్సే. ఓన్లీ బాయ్స్, నాట్ గర్ల్స్. ఓకే, ఓన్లీ బాయ్స్ వాడే మాత్రమే. ఓకే, మూవీస్ చూస్తావా? బానిస. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే లైక్ యాక్టింగ్ పరంగా అయితే నాని చాలా ఇష్టం నాకు. సో లైక్ పర్సన్ వైజ్ గా అంటే పవన్ కళ్యాణ్. ఐ లైక్ పవన్ కళ్యాణ్ అండ్ హిస్ థాట్స్ అండ్ హిస్ ఐడియాలజీ. ఐ లైక్ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ అంటే బాగా చాలా ఇష్టం. సినిమాకి వెళ్ళా మరి? యా, వెళ్తున్నా. రిలీజ్ అయింది కదా, వెళ్తాం. ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేస్తున్నాం. సో పక్కా వెళ్తాం. ఇప్పుడు లీడర్షిప్ స్కిల్స్ మీద ఏమైనా అడ్వైస్ ఇస్తావా? సో లీడర్షిప్ స్కిల్స్ అంటే నేను మోస్ట్లీ అంత ఎక్కువగా ఏ టీంలో కూడా లీడర్షిప్ ఎక్కువ చేసింది లేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో నేను లీడర్ గా ఉన్నా. లైక్ నా ఒక చైల్డ్హుడ్ మెమరీ ఒకటి షేర్ చేసుకుంటా. సో నా చైల్డ్హుడ్ లో ఏంటంటే మా క్లాస్ అనేది, స్కూల్ అనేది 8th వరకు ఉంటుంది. 8th వరకే ఉంటుంది. సో 8th లో ఉండేటప్పుడు నేను 6th లో ఉన్నా. సో సీనియర్స్ అన్న వాళ్ళు 8th లో ఉండేవాళ్ళు. అన్న స్కూల్ మొత్తానికి ఏంటంటే SPL. సో అన్న SPL అయితే లైక్ మార్నింగ్ మనకు ప్లెడ్జ్ జరుగుతుంది కదా. సో ఆ ప్లెడ్జ్ టైంలో ఏంటంటే అన్నయ్య కమాండ్ చేసి మొత్తం అక్కడ ఉన్న ఒక 500-600 స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ అన్నయ్య కమాండ్ చేసి అన్నయ్య ఏం చెప్తే వాళ్ళు చేయాలి. స్టాండర్డీస్ అంటే స్టాండర్డీస్, అటెన్షన్ అంటే అటెన్షన్. సో ఎవరినైనా సడన్ గా పైకి పిలిచి ఒక లైక్ వందే మాత్రం ఇట్లాంటివి పాడమని చెప్పినా సో వాళ్ళు పాడాల్సిందే. సో అన్నకు అంత కమాండింగ్ పవర్ ఉండేది. సో అది చూసి నేను కూడా ఇలా ఉంటే బాగుండు కదా అనుకున్నా. సో ఒక టైంలో వెళ్ళి నేను ఇంకా 6th లోనే ఉన్నా. ఇప్పటి వరకు ఎవరు అలా చెప్పలేదు. 6th లో ఉన్నవాడు ఒక SPL గా ఉండి కమెంట్ చేయడం ఎవరు లేదు. ఎందుకంటే ఒక 8th క్లాస్ లో ఉన్నవాడు కమెంట్ చేస్తున్నారంటే వాడికంతా అందరూ చిన్న వాళ్ళే, వాళ్ళు వింటారు. సో నేను 6th క్లాస్ లో ఉన్నా, నాకంటే ఇంకా 2 క్లాసెస్ పెద్దవాళ్ళు ఉన్నారు. సో నేను కమెంట్ చేద్దామని ఒకసారి వెళ్ళి అడిగా, అన్న నేను ఇలా ఒక రోజు ప్లెడ్జ్ నేను చెప్పాలనుకున్నా, నేను ఇలా SPL గా ఉందాం అనుకున్నా అన్న. ఒకసారి అన్న చూసి నవ్వాడు. నువ్వేంటి SPL ఉండడం అంటే ఇంక నువ్వు 6th క్లాసే కదరా, అప్పుడే ఎందుకు నీకు అన్నారు. సో నేను అన్నా ఏం లేదన్న నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, సో మీరేమంటారని అడిగా. సో కన్విన్స్ చేసి ఒప్పించా ఎలాగోలాగా. సో ఆ రోజు నేను
మొత్తం కమాండ్ చేసి స్కూల్ మొత్తాన్ని ఒక SPR గా ఉంటూ మొత్తం నా అండర్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయా. సో అలా ఫీల్ అయ్యి సో ఆ రోజు ప్లెడ్జ్ అంతా నేనే చేపించా. సో లీడర్షిప్ ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇది. ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ముందుండి నేను ఏదైనా చేయగలను అని ముందు స్టెప్ వేయాలి. అది ఎనీ సిచ్యువేషన్, అది తనకు తెలిసినా తెలియకపోయినా ఏ సిచ్యువేషన్ లో అయినా నేనున్నా అని ముందు స్టెప్ వేసి ముందుగా ఉండాలి టీం మెంబర్స్ అందరికంటే. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది చాలా ఉండాలి. స్ట్రెస్ అనేది చాలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ తన టీంలో ఉండే పర్సన్స్ అనే వాళ్ళు వర్క్ చేయొచ్చు, వర్క్ చేయకపోవచ్చు, తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు. ఆ టైంలో తన వాళ్ళ మీద యాంగ్రీ, కోపం అవ్వకుండా, వాళ్ళని తిట్టకుండా, తన పేషెన్స్ ని కోల్పోకుండా కూల్ గా ఉంటూ తను కమాండ్ చేయాలి. సో వాళ్ళ వర్క్ ను కూడా తన వర్క్ గా ఫీల్ అవుతూ, ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అవుతూ తను అలా చేస్తూ ఉండాలి. సో లీడర్స్ కు ఉండాల్సిన ద బెస్ట్ క్వాలిటీస్ అంటే ఈ 2 క్వాలిటీస్ ఉండాలి. నీకు ఎలాంటి వైపు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఫస్ట్లీ నాకు మ్యారేజెస్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ చూసి ఆల్రెడీ మనం న్యూస్ లో చూస్తున్నాం కదా, హస్బెండ్ ని చంపేయడం, 3-4 days కి చంపేయడం. అది అంటే అందరూ ఇలా ఉంటారని కాదు, బట్ ఇంట్రెస్ట్ ఎందుకో పోయింది. సో ఒకవేళ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే నాలా ఆలోచించే ఒక పర్సన్ ఉంటే సో నాకు సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరితో ఉన్నా కొద్దిగా లాయల్ గా ఉంటా. సో అండ్ చాలా కేర్ గా ఎక్కువ లవ్ చూపిస్తూ ఉంటా. లైక్ నా ఫ్రెండ్స్ లో కూడా, అండ్ నాకు ఓన్లీ బాయ్స్ లోనే ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ లో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ లో కూడా వాళ్ళు ఒకవేళ నేను ఓన్ చేసుకున్నా అంటే, వాళ్ళు నాకు మంచిగా చూసుకుంటూ ఓన్ చేసుకున్నా అంటే ఇంకా వాళ్ళ కోసం ఏం చేయడానికైనా నేను రెడీ. సో మంచి కేర్ చూపిస్తా, మంచిగా వాళ్ళని నేను ఎలా ఏ సిచ్యువేషన్ లో ఉన్నాను, లైక్ స్టడీ పరంగా కానీ నేను ఏదైనా చదువుతుంటే వాళ్ళని కూడా అలా చదవమని చెప్పి అలా ఇలా చూసుకుంటూ ఉంటా వాళ్ళని కూడా. సో అలా చూసుకునే పర్సన్ లైక్ ఏంటంటే లాస్ట్ కి ఒక వేరే వాళ్ళ కోసం నన్ను వదిలేయకుండా ఉంటే చాలు, అలాంటి పర్సన్ వస్తే సరిపోతుంది. నీకు జాబ్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా? లైక్ జాబ్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా అంటే నేను బిజినెస్ అనే చెప్తా. ఎందుకంటే మనం జాబ్ చేసామంటే వేరే వాళ్ళ డ్రీమ్ కోసం ఆరు వేరే వాళ్ళు ఎదగడం కోసం మనం వర్క్ చేస్తున్నట్టు. సో బిజినెస్ అనుకో మనకు ఓన్ గ్రోత్ ఉంటుంది. అండ్ మీకు చెప్తున్నా కదా, జాబ్ చేస్తూ బిలినియర్ అయిన వాడు, లైక్ తన గోల్స్ అన్నిటిని అచీవ్ చేసిన వాళ్ళు ఒక్కడ కూడా ఉంటారు. సో యూ హ్యావ్ టు డూ ఏ బిజినెస్, స్మాల్ ఆర్ ఏ బిగ్ బిజినెస్. సో యూ హ్యావ్ టు డూ యువర్ బిజినెస్. కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారు. ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది, బట్ రిస్క్ ఉంటుందని తెలిసి కూడా అందులోకి మనం వెళ్ళాల్సిందే. మీకు ఒక లైఫ్ లో పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారు, సో ఒక 10 years తర్వాత ఒకరి కింద పని చేయకుండా మీరు ఒక 10 మందికి వర్క్ ఇచ్చేలా ఉండాలనుకుంటున్నారంటే యూ హ్యావ్ టు టేక్ రిస్క్. రిస్క్ లేనిదే అసలు ఏం చేయలేము. రిస్క్ ఉండాల్సిందే. ఇప్పటిదాకా నీ లైఫ్ లో హైయెస్ట్ అచీవ్మెంట్ ఏంటి, నేను ఇది చేశాను అని ఎప్పుడైనా నీకు లోగా అనిపించినప్పుడు అది నీకు గుర్తొస్తుంది, లైక్ ఐ ఆమ్ దట్ అనేది ఏంటి? హైయెస్ట్ అచీవ్మెంట్ అంటే లైక్ ఇప్పుడు వరకు నా స్టడీ పరంగానే నేను ఒక అచీవ్మెంట్ ఉంది అంతే. అంటే ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం, సో బీటెక్ కూడా ఇప్పుడిప్పుడే అవుతుంది. అంత హైయెస్ట్ అచీవ్మెంట్స్ అంటే ఏముండవు మనకి. సో కాలేజ్ లో ఇలా అచీవ్ చేసినవి లైక్ ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఆమె తెలుగు మీడియం స్టూడెంట్. సో తెలుగు మీడియం లోనే మొత్తం చదివా, అది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివా. సో ఆ తర్వాత నేను కొద్దిగా ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యా, నారాయణ కాలేజ్ లో చదివా. సో ఆ చదువుతూ నేనేంటంటే అందరితో కంప్లీట్ చేయలేకపోయా, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియం లో ఉండేవాళ్ళు. అంటే నేను మెమరైజ్ చేసుకోలేకపోయేవాడిని, ఆ ఇంగ్లీష్ వర్డ్స్ ని మెమరైజ్ చేసుకోలేకపోయేవాడిని. ఎందుకంటే తెలుగులో చదివింది ఏంటంటే మొత్తం రియల్ వరల్డ్ లో జరిగేది తెలుగులో నార్మల్ గా ఉంటుంది, ఎందుకంటే మా మదర్ టంగ్ తెలుగు కాబట్టి. సో అలా ఉంటుంది. సో చాలా కష్టపడ్డా, నైట్ టైం చాలా కష్టపడి సో చాలా చేసా. సో తర్వాత ఏంటంటే ఫైనల్లీ నాకు ఎంసెట్ లో ఒక మంచి ర్యాంక్ వచ్చింది. సో నేను అనుకున్న దానికంటే చాలా మంచి ర్యాంక్ వచ్చింది. సో అది నాకు ఒక అచీవ్మెంట్ గా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఎంసెట్ లో వచ్చి కాలేజ్ లో చదివే వాళ్ళంతా ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లోనే చదివారు. సో వాళ్ళతో నేను కంప్లీట్ చేసి వాళ్ళతో సమానంగా నేను వస్తున్నానంటే
సో నా పొజిషన్ అది కదా, ఒకవేళ నేను ఏదైనా చేయకపోయినా లైక్ ఏమైనా లో ఫీల్ అయినా, సో నేను అది కదా, ఓకే అంత చిన్న అంత లో నుంచి నేను ఇంతవరకు వచ్చా అంటే నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఇలా టైం వేస్ట్ చేయకుండా ఉండాలి అని అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఆ మూమెంట్ ఒకటి గుర్తొస్తుంది. సో ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి ఒక మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యా. గ్రేట్ అచీవ్మెంట్. లైక్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్, ఇట్స్ ఎ స్మాల్ అచీవ్మెంట్. అప్ టు నౌ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు మీ ఓన్లీ. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే చాలా మంది మన ఇండియాలో యూత్ ఎక్కువ ఉంది అంటారు. అందుకనే మనకి యూత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అంటారు. బట్ అలాంటి యూత్ ఇప్పుడు చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిట్ అయిపోతున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే లైక్ మందు సిగరెటే కాదు, యూ కెన్ సే గేమ్స్, ఫోన్ పబ్జి గేమ్స్ ఆడతారు, ఇలా ఇన్స్టాగ్రామ్ కి చాలా మంది ఎడిట్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు నిజంగా మన దేశానికి బ్యాక్ బోనా? నీ ఒపీనియన్ ఏంటి? సో నేను ఎలా చెప్తా అంటే 10%, 80% ఇలా చెప్పేది అసలు ఏం చెప్పను, 100% చెప్పిన. సో అలాంటి వాళ్ళు అసలు మనకి దేశానికి అసలు బ్యాక్ బోనే కాదు. సో పచ్చిగా చెప్పాలంటే అసలు యూజ్ ఏం ఉండదు. సో 24 hours ఫోన్ లోనే ఉంటూ రీల్స్ చూసుకుంటూ లైక్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటే తను ఏం అచీవ్ చేస్తారు? సో దేశం వరకు వదిలేస్తే వాళ్ళ పేరెంట్స్ కి అసలు బ్యాక్ బోన్ గా ఉండగలదా ఆ పర్సన్? అసలు నో ఛాన్స్. ఆ పర్సన్ అసలు తన పేరెంట్స్ కూడా బ్యాక్ బోన్ గా ఉండలేడు. సో గేమ్స్ ఆడాలి, లైక్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఆడొచ్చు, లైక్ రీల్స్ చూడొచ్చు, లైక్ ఏంటంటే ఒక టైం పెట్టుకొని ఆ టైంలో చూడొచ్చు. అదే పనిగా చూస్తూ ఉంటే వాళ్ళు అసలు మన దేశానికి ఏం చేస్తారు? సో దేశం అంత పెద్ద పెద్ద మాటలు కాకుండా అసలు వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోలేని సిచ్యువేషన్ లో కూడా వెళ్ళిపోతారు వాళ్ళు ఒక సర్టెన్ టైం వచ్చేసరికి. సో అసలు ఏం యూజ్ ఉండదు వాళ్ళ వల్ల, అసలు నో యూజ్. అంటే ఈ హ్యాబిట్స్ చేయడం తప్పు కాదు, కానీ దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. అంటే ఎడిక్ట్ అవ్వకూడదు. ఎంతవరకు చేయాలో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది పక్కా ఉండాల్సిందే. ఇప్పుడు దాకా చాలా చెప్పావు. ఓకే, నన్ను అడుగుతావా? ఎనీ క్వశ్చన్ టు మీ? క్వశ్చన్స్ అంటే యూజువల్ గా ఏం లేవు. లైక్ నేను ఒక క్వశ్చన్ అంటే ఇలా పాడ్కాస్ట్ చేయాలని లైక్ ఎవరు ఇలా సాహసం అంటే ముందు స్టెప్ డేర్ స్టెప్ తీసుకోరు. లైక్ నా వీడియోస్ ఎవరు చూస్తారు? నేను తీసుకొచ్చే వాళ్ళు కూడా పెద్ద సెలబ్రిటీస్ కాదు, అండ్ మేము కూడా పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు. ఇప్పుడే స్లోగా గ్రో అవుతున్నాం. కానీ ముందు స్టెప్ తీసుకొని ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి టైం ఇన్వెస్ట్ చేసి, అన్నిటికంటే మెయిన్ థింగ్ టైం ఇన్వెస్ట్ చేసి ఇలా చేస్తున్నారు కదా. అసలు నీ ఇలా చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు నీ గోల్ ఏంటి? ఇది చేస్తున్నారు లైఫ్ లో గోల్ ఏంటి? ఇలా చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ అంటే ఇప్పుడు నాకు నార్మల్ గా ఎంబీకే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, బాలకృష్ణ అన్స్టాపబుల్, దాంట్లో నేను చూస్తూ ఉంటారు. అలాగా బాలకృష్ణ గారు అలా అందరిని అడగటం నాకు ఇష్టం అనమాట. నాకేంటంటే ఎప్పుడప్పుడు లైఫ్ నన్ను కూడా అలా ఎవరైనా పిలుస్తారా, ఏమైనా అడుగుతారని నాకు ఉండేది అప్పుడప్పుడు. ఒకసారి నాకే థాట్ వచ్చింది, ఎందుకు నేను ఎందుకు అడగకూడదు వేరే అలాగా? నేను అడగచ్చు కదా అలాగా. నేను అడిగే వాళ్ళు నేను బాగా పెద్దలు అక్కర్లేదు, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అడగచ్చు కదా. నేను అది నా సాటిస్ఫాక్షన్ కదా. ఇప్పుడు హీరో మహేష్ బాబు, రామ్ చరణ్, వాళ్ళకి లైఫ్ ఉంటుంది, మన లైఫ్ మనకు ఉంటుంది. వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. షేర్ అవర్ లైఫ్ కదా. సో అలాగా నేను ఏంటంటే ఇది వ్యూస్ కోసమో లైక్ ఇలాగా వాటి కోసం కాదు, ఇది చేతికి తీస్తున్నా, ఇది వ్యూస్ వాటి కోసం కాదు, జస్ట్ నా మెమరీ కోసం, నా సాటిస్ఫాక్షన్ కోసం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఇలాగ నాకు ఇలా అడగడం ఇష్టం, నాకు ఇలా క్వశ్చన్స్ అడగడం ఇలాగ నాకు ఇలా ఇష్టం అనమాట, నా సాటిస్ఫాక్షన్ కోసం. అని ఎప్పుడైనా పెద్ద ఎప్పుడైనా చూస్తున్నా కానీ ఇలాగా బీటెక్ దానికోసం, ఇది మెయిన్ రీజన్ అదే పోడ్కాస్ట్ కోసం. ఇంకోటి లైఫ్ లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఇది చాలా పెద్ద మాట. ఇది అచీవ్మెంట్ అంటే నాకు ప్రెసెంట్ ఒక జాబ్ చేయాలి. అంటే ప్రెసెంట్ నేను మాస్టర్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను. మాస్టర్స్ తర్వాత ఒక జాబ్ తెచ్చుకుంటాను. ఇంకా జాబ్ తెచ్చుకున్న తర్వాత ఐ విల్ స్టార్ట్ ఏ బిజినెస్. ఇప్పటిదాకా ఒక ఇది క్లారిటీ ఉంది. తర్వాత బిజినెస్ తర్వాత ఇంక ఎటు వెళ్తుందో ఐ డోంట్ నో ఇట్. ఐ హావ్ దట్ క్లారిటీ. ఫ్యూచర్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. సో ఎనీథింగ్ ఇట్స్ అప్ షార్ట్ టర్మ్ గోల్ అనమాట. లాంగ్ టర్మ్ అయితే ఏమని జరగచ్చు, ఐ డోంట్ నో అది. అది ఇప్పటిదాకా అది నా లైఫ్. అది నైస్. ఇట్స్ ఎ గ్రేట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అందరిలో ఒక యూనిక్నెస్ ఉంటుంది, తెలిసిన విషయం అందరికి.
ఇప్పుడు గిరి అంటే ఒక యూనిక్ క్యారెక్టర్ ఏంటి, అది అందరికి గిరికి మధ్య డిఫరెన్స్ ఎలా చెప్తున్నా? గిరి అంటే యూనిక్ క్యారెక్టర్ ఏంటి? లైక్ గిరి అంటే ఒక యూనిక్ క్యారెక్టర్ అంటూ అంతగా యూనిక్ అందరికి డిఫరెన్షియేట్ చేసేటట్టు ఏం లేదు. Okay. నేను క్రియేట్ చేసుకుంటున్నా ఇంకా. సో యూనిక్ గా ఏంటంటే లైక్ నాకు ఏదైనా కొత్తగా తెలుసుకోవాలని ఉంటుంది. Okay. సో అందరూ ఏంటంటే వాళ్ళు ఉన్న సరౌండింగ్స్ లో ఉండాలనుకుంటారు. లైక్ కొంతమంది అలా ఉంటారు, ఉండరని చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉన్న సరౌండింగ్స్ లోనే ఉండాలి, ఒక మంచి డీసెంట్ సరౌండింగ్స్ లో ఉండాలనుకుంటారు. సో నాకున్నది ఏంటంటే కొత్త పీపుల్ ని కలవాలి. Okay. సో ప్రతిరోజు నేను ఒక కొత్త పీపుల్ ని కలవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి నేను. Okay. సో అది నాలో ఉన్న కొత్త యూనిక్నెస్. లైక్ నేను ఏంటంటే ఈజీగా అందరితో కలిసిపోతా. ఇఫ్ నాకు ఏదైనా లాంగ్వేజ్ రాకపోయిందంటే ఐ డోంట్ నో హిందీ, నాకు హిందీ రాదు. సో నాకున్న అంటే లైక్ ఇది క్యాపబిలిటీ అంటారా లేకపోతే ఏదైనా అనొచ్చు, అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తా హిందీలో, అది వాళ్ళకి అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. బట్ రిసీవ్ చేసుకునేటప్పుడే, ఎందుకంటే నాకు హిందీ కొత్త న్యూ లాంగ్వేజ్ కదా, సో ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ సో ఇన్ కేస్ ఇట్ ఈస్ తమిళ్లో కూడా ఏదో ఒకటి మాట్లాడేస్తా, ఫ్లూయెంట్లీ ఏదో ఒకటి మాట్లాడేస్తా. సో కమ్యూనికేట్ చేయడానికి రెడీగా ఉంటా. సో ఇది గిరి యొక్క క్యారెక్టర్, యూనిక్ క్యారెక్టర్. ఓకే. Thank you, Giri. Thank you for your time. Thank you. Yeah, thank you for your. I think it's not a final. ఇంకో ఎపిసోడ్ చేస్తాం మీతో. Yeah, okay, sure. Okay. మనం ఎపిసోడ్ చేసేసరికి లైక్ ఒక పొజిషన్ లో ఉంటాం అనుకున్నా మనం కూడా. Yeah, definitely. So, okay.